హలో స్టూడెంట్స్, చాలామంది అడిగిన టాపిక్ ఇది ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఆఫ్ 2023. వీడియో కొంచెం లెందీ అవుతుంది ఎందుకంటే ఒక 12 జడ్జ్మెంట్స్ అట్లా ఉన్నాయి అండ్ బ్యాక్గ్రౌండర్స్ కూడా కవర్ చేశాను. మీకు క్వశ్చన్ డైరెక్ట్గా జడ్జ్మెంట్ మీద రాకపోయినా బ్యాక్గ్రౌండ్ మీద వస్తుంది. అయితే జడ్జ్మెంట్స్లో మనకు ఫస్ట్ తెలియాల్సింది కేస్ నేమ్, దానికి ఉన్న కాన్స్టిట్యూషనల్ బేసిస్ అంటే ఏ ఆధారంగా కోర్టు ఈ జడ్జ్మెంట్ ఇచ్చింది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి ఇవాళ నేను చెప్పే కేసెస్లలో ఈ వీడియోలో రైట్ టు మ్యారీ అన్నది ఏ ఆర్టికల్ నుండి ఫ్లో అవుతుంది, ఆర్టికల్ 21. ఎందుకంటే మ్యారేజ్ డివోర్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ ఉంది, అది మీకు సొసైటీకి చాలా ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత కోర్ట్ ఏమైనా గైడ్ లైన్స్ అంటే యాక్చువల్ జడ్జ్మెంట్, ఆ జడ్జ్మెంట్లో ఏమనింది కోర్టు, గైడ్ లైన్స్ ఇచ్చిందా, క్లారిఫికేషన్ ఇచ్చిందా, ఏదైనా డాక్ట్రిన్ వాడిందా, అట్లాంటివి తెలియాల్సి వస్తుంది. సో అవన్నీ ఇంక్లూడ్ చేసిన 2023ది ఇప్పుడు చెప్తున్నా. 24ది ఇంకొక 1 వీక్ అంటే గ్రూప్ 2 కోసం చూద్దాము. ఎందుకంటే గ్రూప్ 2 మీకు డిసెంబర్ 14, 15 ఉంది కాబట్టి నవంబర్ 15 వరకు వచ్చే జడ్జ్మెంట్స్ కూడా ఇంపార్టెంట్ అవుతాయి. కానీ 2023ది నేను కంప్లీట్ చేస్తా. ఇది మీకు కరెంట్ అఫైర్స్ కింద కాదు, కరెంట్ అఫైర్స్ కంటే ఎక్కువ సబ్జెక్ట్ కింద తీసుకోండి. ఎందుకంటే మీకు పాలిటీలో అడగచ్చు, మన సొసైటీలో అడగచ్చు, సొసైటీకి సంబంధించినవి చాలా ఉన్నాయి. అండ్ ప్రతి జడ్జ్మెంట్లో నేను ఇది ఎక్కడ మీ సిలబస్లో లింక్ అవుతుంది అన్నది కూడా చెప్తాను. ఫస్ట్ మనకి డిమానిటైజేషన్, మీకు ఇట్లా బ్లూలో హైలైట్ చేసిన అన్ని కేసు వర్డిక్ట్స్ అనమాట. అంటే దేనికి సంబంధించిన కేస్ నేమ్ ఏంటి, అది మీకు బ్లూలో హైలైట్ చేసిన. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు చాలామంది కమెంట్స్లో హ్యాండ్ అవుట్స్ దొరకట్లేదు అంటున్నారు. హ్యాండ్ అవుట్స్ యాక్చువల్లీ శిఖర అకాడమీ యాప్లో ఫ్రీ మెటీరియల్లో క్విక్ రివిజన్ సిరీస్ గ్రూప్ 2, గ్రూప్ 3 ఫోల్డర్లో పెట్టున్నాయి, మీరు అవి తీసుకోండి. ఎన్ఎఫ్హెచ్ఎస్ మాత్రం దీంతో పాటు అప్లోడ్ చేస్తుంది. ఫైల్ కరప్ట్ అయిపోయింది, సో దాని డేటా మళ్ళీ నేను మొత్తం అది కంపైల్ చేసి ఇచ్చిన ఉంటే మీకు అది మళ్ళీ కంపైల్ చేయాలి, దీంతో పాటు అప్లోడ్ చేస్తాం. దాంట్లో అన్ని ఏవి ఈ సిరీస్లో నేను చెప్పినా వాటికి సంబంధించిన కంటెంట్ మీకు అందులో అవైలబుల్ ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు హ్యాండ్ పిక్ చేసి చెప్తున్నా, అంటే ఎక్కడైతే నాకు ఇక్కడ నుండి క్వశ్చన్స్ వస్తాయి అనిపిస్తాయో ఆ టాపిక్సే పిక్ చేస్తున్నా. సో లెట్స్ కంటిన్యూ. డిమానిటైజేషన్ వర్డిక్ట్ ఫస్ట్. కేస్ నేమ్ వచ్చేసి వివేక్ నారాయణ్ శర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అంటే డిమానిటైజేషన్ కరెక్ట్ కాదు, డిమానిటైజేషన్ని కొట్టేయాలి, అది ఇన్వాలిడ్, కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టులో దరఖాస్తు చేయడం జరిగింది. అయితే దాంట్లో మనకి కొన్నిసార్లు డిసెంటింగ్ జడ్జ్మెంట్స్, డిసెంటింగ్ జడ్జ్ నేమ్స్ కూడా అడుగుతున్నారు. డిసెంటింగ్ అంటే మెజారిటీ జడ్జ్మెంట్కి అగేన్స్ట్ ఇచ్చిన జడ్జ్మెంట్ని మనం డిసగ్రీయింగ్ జడ్జ్మెంట్ అంటాం. ఆ డిసెంటింగ్ జడ్జ్మెంట్ కూడా అడుగుతున్నారు కొన్ని కేసెస్లో. అందుకనే ఇందులో చాలా మటుకు కేసెస్లో నేను డిసెంటింగ్ జడ్జ్ పేరు కూడా మెన్షన్ చేస్తున్నాను. ఈ కేసులో, ఈ కాన్స్టిట్యూషనల్ బెంచ్ కేసులో జస్టిస్ బివి నాగరత్న డిసెంటింగ్ జడ్జ్మెంట్ ఇచ్చారు. ఓకే, అయితే బేసిక్గా కేసు ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు నోట్లు డిమానిటైజ్ చేయడము కరెక్ట్ కాదు, కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ కాదు అన్నది ఆర్గ్యుమెంట్. దానికి సుప్రీంకోర్టు ఏమన్నదంటే వ్యాలిడ్ అనింది. ఎందుకు వాళ్ళ ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చిండ్రు, ఎందుకు వ్యాలిడ్ నేను చెప్తాను. ఇక్కడ మనకి ఈ పిక్చర్లో మీకు బేసిక్గా మేజర్ వర్డిక్ట్ ఏమంటుంది, మైనర్ వర్డిక్ట్ ఏమంటుంది అంటే ఈ డిసెంటింగ్ జడ్జ్మెంట్లో తాను ఇచ్చిన రీజన్స్ ఏంటి, అది ఇన్వాలిడ్ అని చెప్పడానికి, మేజర్ జడ్జ్మెంట్లో వాళ్ళు ఇచ్చిన రీజన్స్ ఏంటి. బేసిక్గా మనకి దీనికి ఈ అనౌన్స్మెంట్ వచ్చిన డేట్ ఒకటి ఇంపార్టెంట్, మీకు ఎకానమీలో కూడా ఇది ఇంపార్టెంట్. November 8, 2016, ఎందుకంటే బ్యాంకింగ్, మానిటరీ పాలసీ ఉన్నాయి కదా ఈ టాపిక్స్. సో November 8, 2016 చాలా ఇంపార్టెంట్. వాట్ ఆల్ నోట్స్ వర్ డివాల్యూడ్, 500 రూపీస్ నోట్స్, 1000 రూపీస్. అయితే ఇది ఫస్ట్ టైం మా ఇండియాలో డివాల్యుయేషన్ అవ్వడం కాదు. 1946లో ఒకసారి జరిగింది, 1978లో జరిగింది. 1978లో 1000, 5000, 10,000 రూపీ నోట్స్ని డివాల్యుయేట్ చేశారు. డివాల్యుయేషన్ కి బేసిస్ అంటే వీళ్ళు కేసు ఫైల్ చేసిన సెక్షన్ 26 Clause 2 ఆర్బీఐ యాక్ట్ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇవన్నీ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ వీటిని మిస్ కావద్దు. ఆర్బీఐ యాక్ట్ 1934 కింద సెక్షన్ 26 Clause 2 కింద డిమానిటైజేషన్ చేయడం జరిగింది. అయితే ఆర్గ్యుమెంట్ ఎక్కడ వస్తుంది అంటే మీకు ఇక్కడ ఎనీ సిరీస్ అని ఉంది కదా, ఈ సెక్షన్ ఏమంటదంటే ఆన్ రికమెండేషన్ ఆఫ్ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ద ఆర్బీఐ
ఆర్బీఐ రికమెండేషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మే డిక్లేర్ దట్ ఎనీ సిరీస్ ఆఫ్ బ్యాంక్ నోట్స్లో సిరీస్ ఉంటాయి. ఎనీ సిరీస్ ఆఫ్ బ్యాంక్ నోట్స్ ఆఫ్ ఎనీ డినామినేషన్ అంటే 500 రూపీస్ 1000 2000 అది డినామినేషన్ షెల్ సీజ్ టు బి అ లీగల్ టెండర్, అంటే దాన్ని మనం డిమానిటైజ్ చేయొచ్చు, ఇంకా లీగల్ టెండర్గా వాడొద్దు అని. అయితే పిటిషనర్స్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎనీ సిరీస్ ఆఫ్ బ్యాంక్ నోట్స్ ఆఫ్ ఎనీ డినామినేషన్ అంటున్నారు. అంటే ఒక డినామినేషన్లో ఒక సిరీస్ చెల్లదు అని చెప్పొచ్చు, అంతేగాని మొత్తం డినామినేషనే చెల్లదు అనే పవర్ గవర్నమెంట్కి ఉండదు అని వాళ్ళ వాదన. కానీ సుప్రీంకోర్టు ఏమంటదంటే ఎనీ సిరీస్ అంటే ఒక సిరీసే కాదు, మొత్తం డినామినేషన్ కూడా చెల్లదు అని చెప్పే పవర్ గవర్నమెంట్కి ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో సుప్రీంకోర్టు అప్హెల్డ్ డిమానిటైజేషన్. మనకి ఎగ్జామ్కి ఏమేమి ఇంపార్టెంట్, డేట్, డిమానిటైజేషన్ డేట్, ఏం డిమానిటైజ్ అయింది, ఇంతకుముందు డిమానిటైజేషన్స్ ఎప్పుడెప్పుడైనా ఏమేమి డిమానిటైజ్ చేసిండ్రో, ఏ సెక్షన్ అప్లై అవుతుంది, సెక్షన్ 26 ఆఫ్ ఆర్బీఐ యాక్ట్ అప్లై అవుతుంది, గవర్నమెంట్ ఏ కేసులో దీన్ని అప్హోల్డ్ చేసింది, ఆ కేస్ నేమ్, ఇవి మనకి ఎక్కువ ఇంపార్టెంట్. సో ఇది డిమానిటైజేషన్. తర్వాత మినిస్టర్స్ అండ్ దేర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కేసు. ఇది పార్లమెంటరీ ప్రివిలేజెస్ ఆర్టికల్ 19(1)A వీటికి సంబంధించింది. అయితే మనకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే ఈ కాంటెక్స్ట్ ఏంటి అంటే కేసు నేమ్ ఇది కౌశల్ కిషోర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీకి చెందిన ఒక పీపుల్స్ రిప్రజెంటేటివ్, ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, ఒక అమ్మాయి రేప్ కేసు తర్వాత ఏమని కమెంట్ చేసిండు అంటే ఇది ఒక పొలిటికల్ కేసు, ఇది సీరియస్గా తీసుకోవద్దు, ఇట్లాంటి కమెంట్స్ చేసిండు. ఆ అమ్మాయికి సంబంధించిన వ్యక్తులు కేసు ఫైల్ చేసి ఏమన్నారంటే ఆయన ఒక పీపుల్స్ రిప్రజెంటేటివ్, అట్లాంటి డిరోగేటరీ కమెంట్స్ పాస్ చేయకూడదు, ఇట్లా వీళ్ళు పాస్ చేయకుండా ఆర్టికల్ 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మీద కొన్ని నిబంధనలు విధించాలి. ఇప్పుడు బేసిక్గా మీకు ఏమవుతుందంటే 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటది. 19(1)A అబ్సల్యూట్ కాదు, అంటే నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి నా ఇష్టం ఉన్నట్టు తిడతా, నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడతా అంటే నడవదు. ఎందుకంటే దీని మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ ఎక్కడ ఇస్తారు, 19 Clause 2 కింద రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అయితే ఈ రిస్ట్రిక్షన్స్ సరిపోతలేవు, ఇంకా మీరు కొత్త రిస్ట్రిక్షన్స్ తీసుకురా, ఇంకొకసారి పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఇట్లా మాట్లాడే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వద్దు అన్నది ఈ కేసులో పిటిషనర్ ఆర్గ్యుమెంట్. ఇక్కడి వరకు మీకు అర్థమై ఉంటుంది. ఓకే, సో కోర్ట్ ఏమంటదంటే 19(1)A ఆల్రెడీ చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మీకు 19(1)A, B, C, D, E, G ఇవన్నీ ఫ్రీడమ్సే, కానీ వాటి మీద ప్రతి ఫ్రీడమ్ మీద రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీరు ఇది చదువుంటే పాలిటీలో మీకు అర్థమవుతుంది అని చెప్పేది. కానీ 19(1)A మీద ఉన్నన్ని రిస్ట్రిక్షన్స్ ఇంకే ఫ్రీడమ్ మీద ఉన్నాయి. 19(1)A మీద 8 రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, 8 గ్రౌండ్స్ మీద రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సో కోర్ట్ ఏమంటుంది అంటే ఆల్రెడీ అన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా మేము తీసుకొచ్చి ఏం పెడతాం అన్నది కోర్ట్ చెప్తారు. సెకండ్ పాయింట్ ఆర్గ్యుమెంట్లో ఏమొస్తుంది అంటే పిటిషనర్స్ ఏమంటారంటే అరే ఒక పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఈ కమెంట్స్ పాస్ చేసిండు, గవర్నమెంట్ మీద మీరు యాక్షన్ తీసుకోండి, గవర్నమెంట్ లయబుల్ అవుతుంది దానికి అంటది. అంటే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా మనకు పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో, దాని కింద గవర్నమెంట్ లయబుల్ అవుతుంది అని అంటది పిటిషనర్. కోర్ట్ ఏమంటదంటే ఒక మనిషి, ఒక రిప్రజెంటేటివ్ చేసిన కొన్ని కమెంట్స్ మీద మనము కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీని అప్లై చేయలేము, ఎందుకంటే అది ఒక ఇండివిజువల్ కమెంట్, దాన్ని మనం ఫుల్ గవర్నమెంట్కి అప్లై చేయడానికి అంటే రుద్దడానికి వీలు లేదు అని చెప్పి కోర్ట్ చెప్పింది. ఇందులో కూడా డిసెంటింగ్ జడ్జ్మెంట్ జస్టిస్ నాగరత్న గారు ఇచ్చారు. అయితే మనం దీని బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఫస్ట్ మనం జడ్జ్మెంట్ చూద్దాం. స్పెసిఫిక్గా జడ్జ్మెంట్ ఏమంటదంటే వీ కెనాట్ ఫర్దర్ రిస్ట్రిక్ట్ ఆర్టికల్ 9(1)A చాలా క్లియర్గా చెప్తారు. కెనాట్ ఫర్దర్ రిస్ట్రిక్ట్ ఆర్టికల్ 19(1)A. మీకు ఈ క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఏ కేసులో డీల్ చేశారు, లేదా పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కమెంట్ కెన్ ఈజ్ అప్లికబుల్ అండర్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, నాట్ అప్లికబుల్. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీకి ఇండివిజువల్ కమెంట్స్కి సంబంధం ఉండదు. ఇట్లాంటి స్టేట్మెంట్స్ మీద అడగచ్చు. సో మీకు ఇక్కడ ఇష్యూ ఉంది చూడండి. ఆజమ్ ఖాన్ మేడ్ దీస్ రిమార్క్స్ ఇన్ 2016 ఒక గ్యాంగ్ రేప్ కేసులో. సో దానికి సంబంధించి కోర్ట్ ఏమనిందంటే 19 ఇంకా 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కెన్ బి ఎన్ఫోర్స్డ్ ఈవెన్ అగేన్స్ట్ పర్సన్స్ అదర్ దెన్ ద స్టేట్ ఆర్ ఇట్స్ ఇన్స్ట్రుమెంటాలిటీస్. ఇది ఇంకొక పార్ట్, మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పార్ట్ నేను ఏం చెప్పిన 19(1)Aని నో మోర్ రిస్ట్రిక్షన్స్, ఇంకా ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టలేము, ఎందుకంటే ఆల్ పాసిబుల్ రిస్ట్రిక్షన్స్ని ఆల్రెడీ 19 Clause 2 కింద
లిస్ట్ చేశారు. సెకండ్ ఏమంటదంటే, ఇప్పుడు మన అందరికీ తెలుసు ఫండమెంటల్ రైట్స్ ఆర్ అప్లికబుల్ అగేన్స్ట్ ది స్టేట్. ఫండమెంటల్ రైట్స్ ఎందుకు ఇస్తారు, ప్రాథమిక హక్కులు ఎందుకు ఇస్తారంటే స్టేట్ మన హక్కులను ఉల్లంఘించకుండా ఉండడానికి, మన మీద నియంతృత్వ పాలన లేకుండా చూడడానికి మనకు కొన్ని హక్కులు ఇస్తారు. ఆ హక్కులని వాయిలేట్ చేసే అంత పవర్ స్టేట్కి ఉంటుంది. స్టేట్ని ఆ హక్కులు వాయిలేట్ చేయొద్దు అంటే, స్టేట్ పవర్ని లిమిట్ చేయాలి అంటే ఆ లిమిటేషన్ రూపంలో మనకు ఫండమెంటల్ రైట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది స్టేట్, దీని పవర్ని నేను లిమిట్ చేయాలి. ఇట్లా వదిలేసినాను అనుకోండి, ఇదంతా స్టేట్ది అవుతుంది. స్టేట్ ఏమన్నా చేయొచ్చు, కానీ నేను ఏం చేస్తున్నా, కాన్స్టిట్యూషన్ని ఒక గీత గీస్తున్నా. గీత ఏం చెప్తున్నా అంటే, స్టేట్ ఇది ఫండమెంటల్ రైట్, నువ్వేం చేసినా ఫండమెంటల్ రైట్స్ లోబడే చేయాలి, ఫండమెంటల్ రైట్స్ని నువ్వు వాయిలేట్ చేయడానికి లేదు. సో స్టేట్ పవర్ని మనం లిమిట్ చేస్తున్నాం. అందుకనే స్టేట్ ఇస్ కేపబుల్ ఆఫ్ వాయిలేటింగ్ ఫండమెంటల్ రైట్స్. మరి ఇండివిజువల్ సిటిజన్స్ కేపబుల్లా కాదా, ఇండివిజువల్ సిటిజన్స్ మీద వాయిలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ కేసు ఫైల్ చేయొచ్చా లేదా అన్నది క్వశ్చన్. ఎందుకు అంటే, ఆజం ఖాన్ చేసిన స్టేట్మెంట్స్ ఆ రేప్కి గురైన అమ్మాయి రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీని వాయిలేట్ చేసింది. అందుకనే ఆర్టికల్ 21 ఈ కాంటెక్స్లోకి తీసుకురావడం జరిగింది. అన్నప్పుడు కాన్స్టిట్యూషన్ అన్నప్పుడు కోర్ట్ ఏమంటదంటే, స్టేట్ వాయిలేట్ చేయొద్దు, కానీ స్టేట్ బాధ్యత ఏంది, ఇండివిజువల్ కూడా వాయిలేట్ చేయకుండా చూసుకునే బాధ్యత స్టేట్ది అని చాలా క్లియర్గా కోర్ట్ చెప్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులని స్టేట్ వాయిలేట్ చేయొద్దు, అందుకని ప్రాథమిక హక్కులని కాన్స్టిట్యూషన్లో పెట్టిండు. అట్లనే స్టేట్ నేను వాయిలేట్ చేయడమే కాదు, నేను ఎవరిని వాయిలేట్ చేయనియా, వేరేళ్ళు కూడా వాయిలేట్ చేయొద్దు, ప్రైవేట్ ఇండివిజువల్స్ కూడా ఫండమెంటల్ రైట్స్ని వాయిలేట్ చేయకుండా చూసే బాధ్యత స్టేట్ది. అందుకనే ద స్టేట్ ఈస్ అండర్ అ డ్యూటీ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ అ పర్సన్ అండర్ ఆర్టికల్ 21 whenever there is a threat to పర్సనల్ లిబర్టీ ఈవెన్ బై అ నాన్ స్టేట్ యాక్టర్. నాన్ స్టేట్ యాక్టర్ అంటే ఎవరు, స్టేట్కి సంబంధం లేని వ్యక్తి. స్టేట్ అంటే స్టేట్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో సంబంధం లేని వ్యక్తి. నేను ఒక నాన్ స్టేట్ యాక్టర్, నేను గవర్నమెంట్ కింద పనిచేయను, నేను ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కాదు, అట్లా నాన్ స్టేట్ యాక్టర్స్తోని ఉంటుంది. దాని తర్వాత దట్ ద స్టేట్మెంట్ మేడ్ బై మినిస్టర్ ఈవెన్ ఇఫ్ ట్రేజబుల్ టు ఎనీ అఫైర్స్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ఫర్ ప్రొటెక్టింగ్ ద గవర్నమెంట్ కెనాట్ బి అట్రిబ్యూటెడ్ టు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే it is a statement made by an individual representative, you cannot take it under collective responsibility. ఈ స్టేట్మెంట్స్ మీకు చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. 1921 కెన్ బి ఎన్ఫోర్స్డ్ ఈవెన్ అగేన్స్ట్ పర్సన్స్ అదర్ దెన్ స్టేట్. ఓకే, అండ్ ద రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ అదర్స్ ఆర్ నాట్ వైలేటింగ్ ఫండమెంటల్ రైట్స్ ఎవరి మీద ఉంటుంది, స్టేట్ మీద ఉంటుంది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కింద ఒక ఇండివిజువల్ పాలిటీషియన్ చేసిన కమెంట్స్ అప్లై అవ్వవు. ఇవి ఇంపార్టెంట్. మీకు దీనికి బ్యాక్గ్రౌండ్లో ఆర్టికల్ 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, 19(2) కింద 19(1)A మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ అన్నీ తెలియాలి. సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్, పబ్లిక్ ఆర్డర్. అంటే నువ్వు వాక్ స్వేచ్ఛని వాడు, కానీ నీ వాక్ స్వేచ్ఛ వల్ల సెక్యూరిటీ, స్టేట్ సెక్యూరిటీకి ఎఫెక్ట్ ఉండొద్దు. నీ వాక్ స్వేచ్ఛ వల్ల కొట్లాటలు కావద్దు. హేట్ స్పీచ్ ఇవ్వద్దు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఇంకొక పాయింట్, హేట్ స్పీచ్ అన్నది డైరెక్ట్గా మెన్షన్ చేయరు. హేట్ స్పీచ్ ఎక్కడ వస్తుంది తెలుసా, దీని కింద వస్తుంది, ఇన్సైట్మెంట్ టు అన్ ఒఫెన్స్ కింద హేట్ స్పీచ్ వస్తుంది. హేట్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక మనిషిని ప్రోద్బలిస్తున్నాను, పోయి క్రైమ్ కమిట్ చేయడానికి ఎంకరేజ్ చేసినట్టు. సో ఇన్సైట్మెంట్ టు అన్ ఒఫెన్స్ కిందకి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందు గ్రూప్ 1 మెయిన్స్లో కూడా చెప్పినా, మీకు 1921 మీద కంపల్సరీ మెయిన్స్ ఒక క్వశ్చన్ వస్తుందని 21 వచ్చింది. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఫండమెంటల్ రైట్స్లో కల్లా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ 1921. వాటి మీద ఏం అప్డేట్ ఉన్నా, ఏమి సబ్జెక్టివ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కంపల్సరీగా చదవాలి. తర్వాత ఎథునీసియా జడ్జ్మెంట్. ఎథునీసియా అంటే ఏంటి, మనకి వాడుక భాషలో దాన్ని మనం మర్సీ కిల్లింగ్ అంటాం. ఎథునీసియా జడ్జ్మెంట్కి సంబంధించి 2 ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నాయి. అసలు ఎథునీసియా ఇండియాలో అలౌ చేయాలా వద్దా అన్నది కేసు, అరుణా షాన్బాగ్ కేసు. లాస్ట్ టైం మీ గ్రూప్ 2లో అడిగారు. అరుణా షాన్బాగ్ కేసు ఫార్మల్గా దాన్ని పింకీ విరానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని అంటారు. పిటిషనర్ ఎవరైతే ఉండేనో అరుణా షాన్బాగ్, ఆమె వెజిటేటివ్ స్టేట్లో ఉండే, రీసెంట్గా చనిపోయింది ఒక 2 years బ్యాక్. తనకు సంబంధించిన కేసు. అందులో ఫస్ట్ టైం సుప్రీంకోర్టు ఇండియాలో మర్సీ కిల్లింగ్ అలౌ చేయాలా లేదా అన్న సబ్జెక్ట్ మీద మాట్లాడింది. అయితే సుప్రీంకోర్టు ప్యాసివ్ మర్సీ కిల్లింగ్, యాక్టివ్ మర్సీ కిల్లింగ్ అని 2 ఉంటాయి. ప్యాసివ్ మర్సీ కిల్లింగ్ అంటే మనిషి స్పృహలో లేడు, వెజిటేటివ్ స్టేట్కి వెళ్ళిపోయిన కోమా అంటాం మనం, అందులో ఉన్నప్పుడు ఆ మనిషిని మర్సీ కిల్లింగ్ ఇవ్వచ్చా, ఎందుకంటే ఎట్లాగో రివైవ్ కాడని తెలుసు, అనవసరంగా సఫర్ అవుతున్నాడు,
సో మర్సీ కిల్లింగ్ ఇవ్వచ్చా లేదా? యాక్టివ్ అంటే ఇప్పుడు కొన్నిసార్లు మీరు పేపర్లలో పెడతారు చూడండి, నాకు జాబ్ వస్తలేదు, నాకు సూసైడ్ చేసుకోవడానికి పర్మిషన్, నాకు లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోయింది, నేను సూసైడ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి, లేదా నాకు మర్సీ కిల్లింగ్ గ్రాంట్ చేయండి అని పిటిషన్స్ వేస్తారు కోర్టులో. వీటిని యాక్టివ్ అంటే మన బ్రెయిన్ వర్క్ చేస్తుంది, మనం ఫిజికల్గా ఉన్నాం, మన బ్రెయిన్ వర్క్ చేస్తుంది, కానీ మనకు బతకాలని లేదు, దాన్ని మనం యాక్టివ్ మర్సీ కిల్లింగ్ అంటాం. ఇండియాలో ఉట్టి ప్యాసివ్ మర్సీ కిల్లింగ్ని అలవ్ చేస్తారు, యాక్టివ్ మర్సీ కిల్లింగ్ని అలవ్ చెయ్యరు. ప్లీజ్ ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 2011లో ప్యాసివ్ మర్సీ కిల్లింగ్ విల్ బీ అలవ్డ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అరుణా షాన్బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లేదా పింకీ విరానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని అంటారు. దాని తర్వాత 2018లో ఈ మర్సీ కిల్లింగ్ ను ప్యాసివ్ అలవ్ చేస్తాము అని అంటున్నాం. మరి ఎట్లా అసలు దాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతారు మీరు అని అడిగినప్పుడు కామన్ కాజ్ అన్నది ఒక ఎన్జిఓ వాళ్ళు అడిగినప్పుడు ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. గైడ్ లైన్స్ ఎట్లా ఇచ్చింది అంటే లివింగ్ విల్ రాయొచ్చు. ఇప్పుడు నేను మంచిగా ఉన్నా, సెన్సెస్లో ఉన్నా, నేను మంచిగా ఉన్నప్పుడే ఒక వీల్నామా రాసి పెడతా. ఒకవేళ రేపు నేను వెజిటేటివ్ స్టేట్కి వెళ్తే నన్ను ఇన్ని రోజుల తర్వాత ఈ సర్కమ్స్టెన్సెస్లలో నాకు మర్సీ కిల్లింగ్ ఇవ్వండి అని నేను రాసి పెడతా. దాన్ని రిజిస్టర్ చేయాలి, దానికి విట్నెసెస్ ఉండాలి, తర్వాత నేను ఆ పొజిషన్కి వెళ్ళినప్పుడు మెడికల్ బోర్డ్ పర్మిషన్ ఉండాలి. సో ఈ ప్రొసీజర్ అంతా మనకి కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కిందే చెప్పారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో నేను మీకు 3 విషయాలు చెప్తాను. మూడు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, ఏ కేసులో లివింగ్ విల్ మీద గైడ్ లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు, లేదా ప్యాసివ్ ఎథనీసియా మీద గైడ్ లైన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు? ఫస్ట్ క్వశ్చన్. దానికి ఆన్సర్ కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సెకండ్ క్వశ్చన్, రైట్ టు డై విత్ డిగ్నిటీ ఏ ఫండమెంటల్ రైట్ కింద వస్తారు? ఆర్టికల్ 21. ఆర్టికల్ 21లో రైట్ టు లైఫ్ ఒకటే కాదు, రైట్ టు లైఫ్ కింద రైట్ టు డై విత్ డిగ్నిటీ కూడా ఉంటుంది. అది సెకండ్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే మీకు ఈ కామన్ కాజ్ అన్న ఆర్గనైజేషన్ మీద అడగవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాస్ట్ టైం గ్రూప్ 2లో జరిగినప్పుడు ఏమడిగిందంటే ఒక క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎన్జిఓస్ ఇస్ వర్కింగ్ ఫర్ ద రైట్స్ ఆఫ్ LGBTQ అని అడిగారు. అప్పుడు మనకి LGBTQ కోసం నాస్ ఫౌండేషన్ అని ఒక ఎన్జిఓ ఢిల్లీ హైకోర్టులో కేసు వేసిందనమాట ఆ టైంలో. అప్పుడే ఆ జడ్జ్మెంట్ వచ్చింది. సో అందుకనే నాస్ ఫౌండేషన్ ఆన్సర్ దానికి. అట్లాగే రేపు పొద్దున మిమ్మల్ని ఏ ఎన్జిఓ ఏ కాజ్కి అసోసియేట్ అయ్యింది అంటే కామన్ కాజ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఎథనీసియా. అది గుర్తుపెట్టుకోండి, అది కేసెస్ నుండే అడుగుతున్నారు, అందుకనే అది ఇంపార్టెంట్. సో ఈ 3 అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఇప్పుడు వచ్చిన జడ్జ్మెంట్ ఏంటంటే కామన్ కాజ్కి సంబంధించిన కేసే. దీంట్లో లివింగ్ విల్ గైడ్ లైన్స్ ఏమవుతున్నాయో దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. సో ఈ కేసులో మీకు ఇక్కడ జరిగిన దానికంటే ఎక్కువ ఈ బ్యాక్గ్రౌండ్ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా ఏమీ ఎస్టాబ్లిష్ చేయలేదు సుప్రీంకోర్టు, ఉన్న దాంట్లో మార్పులు చేర్పులు తీసుకొచ్చింది. సో ఇప్పుడున్న కాంటెక్స్ట్ కంటే దాని బ్యాక్ డ్రాప్ ఈ అరుణా షాన్బాగ్ కేసు, లివింగ్ విల్, కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, దాని మీద కేసెస్ ఎక్కువ అడుగుతారు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎలక్టోరల్ రిఫార్మ్స్, ఎలక్షన్ కమిషన్ ఒక సపరేట్ టాపిక్ ఆల్టుగెదర్. దాని కింద ఇది అడిగే ఛాన్సెస్ 99% ఉంది. బేసిక్గా అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ నేమ్. దీంట్లో 5 జడ్జెస్ బెంచ్, ఒక సెలక్షన్ కమిటీ. ఇప్పుడు మనకు ఆర్టికల్ 324 ఉంది. ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. కానీ వాళ్ళకి క్వాలిఫికేషన్స్, వాళ్ళని ఎట్లా సెలెక్ట్ చేస్తారు, సెలెక్ట్ చేసే ప్రొసీజర్ కాన్స్టిట్యూషన్లో ఇచ్చి లేదు. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా సెలెక్ట్ చేస్తలేరన్న క్రిటిసిజం ఉంది. ఆ క్రిటిసిజం ఎందుకు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండియన్ డెమోక్రసీకి చాలా ఇంపార్టెంట్. డెమోక్రసీలో కార్నర్ స్టోన్ అది. ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్ ఉంటేనే డెమోక్రసీ థ్రైవ్ అవుతుంది. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ గ్యారంటీడ్ ఉంటాయి. అందుకనే ఎలక్షన్ కమిషనర్స్ని పిక్ చేసేటప్పుడు ఒక ప్రొసీజర్ ఉండాలి, ఒక మెథడాలజీ ఉండాలి అని సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఒక సెలక్షన్ కమిటీ ఉండాలి కంపల్సరీగా అని చెప్పి డిక్లేర్ చేసింది. ఆ సెలక్షన్ కమిటీలో ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ లోక్సభ, CJ ఉండాలని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. దీన్ని ముందుకు తీసుకెళ్తూ దీనిలో ఒక మార్పు చేసుకుంటూ మనకి లాస్ట్ ఇయర్ పార్లమెంట్ CEC అండ్ అదర్ ECs అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ 2023ని ఎనాక్ట్ చేయడం జరిగింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లైన్ వరకు మనకు జడ్జ్మెంట్. ఈ జడ్జ్మెంట్ని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ చేసిన మెజర్స్ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాయి. సో నేను బ్యాక్గ్రౌండర్లో ఆ మెజర్స్ కూడా ఎందుకు డిస్కస్ చేసిన అంటే మీకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఓకే, అయితే CEC అండ్ అదర్ ECs అపాయింట్మెంట్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్ ప్రకారము
ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ ఒక సెర్చ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తారు. ఈ సెర్చ్ కమిటీ హెడ్ ఎవరు ఉంటారు? మినిస్టర్ ఆఫ్ లా. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మెజారిటీ ఆఫ్ వెబ్సైట్స్లో సెక్రటరీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అని ఇచ్చారు. కాదు, తప్పు అది. నేను డైరెక్ట్గా మీకు దీంట్లోకి వెళ్ళి తీసుకున్నా, లాలోకి వెళ్ళి తీసుకున్నా, బేర్ యాక్ట్లోకి వెళ్ళి తీసుకున్నా. సో అది మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ విల్ హెడ్ ద సర్చ్ కమిటీ. ఈ సర్చ్ కమిటీ క్వాలిఫికేషన్స్ ఉన్న ఒక 5 వ్యక్తుల పేర్లు సెలెక్షన్ కమిటీకి పంపిస్తుంది. సెలెక్షన్ కమిటీ సెలెక్ట్ చేసి వాళ్ళల్లో 5 సెలెక్ట్ చేసి తర్వాత ఫైనల్గా ప్రెసిడెంట్కి ఫార్వర్డ్ చేస్తుంది. ప్రెసిడెంట్ వాళ్ళని అపాయింట్ చేస్తారు. ఈ ప్రొసీజర్ని ఈ లా కింద తీసుకురావడం జరిగింది. అయితే సెలెక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్, సుప్రీంకోర్టు చెప్పినట్టే. కానీ సుప్రీంకోర్టు సీజే ఉండరు. వారి బదులు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ద్వారా నామినేట్ చేయబడ్డ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ మెంబర్ అవుతారు. సో ఈ లాస్ట్ పాయింట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్, పార్లమెంట్ తీసుకొచ్చిన లా డిఫర్ అవుతాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే కేసెస్ కమెంట్స్లో పెట్టండి. కమెంట్స్కి రిప్లై ఇవ్వకపోయినా నా వరకు కమెంట్స్ వస్తాయి. నేను ఆ కమెంట్లో చూసి మీకు అర్థం కాని కేసుని మళ్ళీ చెప్తాను, నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ నేను ఎక్కడెక్కడైతే క్వశ్చన్ వస్తుందని చెప్తున్నానో దాని మీద మాత్రం ఫోకస్ చేయండి. తర్వాత మనకి భూపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించి ఒక కేసు ఉండింది న్యూస్లో. కేసు నేమ్ యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్. మీ అందరికీ తెలుసుంటుంది, యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ కంపెనీలోనే ఈ భూపాల్ గ్యాస్ ట్రాజడీ, అంటే భూపాల్ గ్యాస్ లీక్ జరిగింది. అయితే కేసు సింపుల్, దీని మీద ఎక్కువ మనకి ఇది లేదు. కంపెన్సేషన్ పెంచి ఇవ్వాలి అన్నది పిటిషనర్స్ వాదన. జడ్జ్మెంట్ కోర్టు ఏమంటదంటే, మీరు పెంచాలి అనుకుంటే ముందే అడిగేది ఉండే, అయినా ఇన్ని రోజులకు వచ్చిన పెంచమంటే ఎట్లా కుదురుతుంది, ఇప్పుడు మేము పెంచమని ఆర్డర్స్ ఇవ్వలేము, అది కరెక్ట్ కాదు అని చెప్పి కోర్టు చెప్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. నేను ఎవరో ఏదో కేసులో అట్లెట్లుంటుంది, ఎందుకు ఇట్లుంది అని అడిగితే, టైమ్ లైన్స్ ఎందుకు ఇంపార్టెంట్ ఇండియాలో అంటే, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. లా ఏమంటదంటే ఈ పనిని ఈ టైం లోపల చేయాలంటది. ఆ టైం లోపల ఆ పని నువ్వు చేయలేదు, దాని తర్వాత నువ్వు చేసినా దాన్ని లా రికగ్నైజ్ చేయదు. ఉదాహరణకి ఒక నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నిన్న మీకు చెప్పిన 1 year లోపు అయితేనే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకుంటుంది. 1 year దాటిపోయింది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకోదు, ఎందుకంటే లా ప్రకారం తీసుకోకూడదు, అంతే. అట్లనే ఈ కేసు ఎప్పుడో 1984లో ఒక 39 సంవత్సరాల ముందు జరిగిన ఇన్సిడెంట్కి మీరు ఇప్పుడు కంపెన్సేషన్ పెంచి ఇవ్వమంటే మేము ఒప్పుకోము అని చెప్పి కోర్టు కొట్టేసింది. మీకు ఈ కేసుకి 2 అడుగుతారు. ఒకటేమో యూనియన్ ఆఫ్ కేస్ నేమ్, సెకండ్ ఏమో భూపాల్ గ్యాస్ ట్రాజడీ ఎప్పుడు జరిగింది, ఏ గ్యాస్ లీక్ అయింది, అది మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసి ఇండియాలో ఈ రోజు వరకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లేదు ఆ క్వశ్చన్ అడగని కాంపిటేటివ్ ఎగ్జామే లేదు. ప్రతి ఎగ్జామ్లో అడిగిండు, ఏ గ్యాస్ లీక్ అయింది అడిగిండు, ఏ ఇయర్ అడిగిండు, అవి ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇది నెక్స్ట్ కేసుకి సంబంధించింది. నేను ఇది మీకు ఇప్పుడు చెప్తాను. గ్రాంట్ ఆఫ్ డివోర్స్ అండర్ ఆర్టికల్ 142. ఇది ఇక్కడ సంబంధించింది కాదు, ప్లీజ్ దీన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, స్ట్రైక్ ఆఫ్ చేసినది ఈ కేసుకి సంబంధించింది. ఇర్రివోకబుల్ డ్యామేజ్ ఆఫ్ మ్యారేజ్. ఇది మీకు సొసైటీలో ఫ్యామిలీ మ్యారేజ్ కిందకి వస్తుంది. సొసైటీ కింద చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. దీని మీద క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. క్లుప్తంగా నేను మీకు దీని బ్యాక్గ్రౌండ్ చెప్తా. హస్బెండ్ అండ్ వైఫ్ మామూలుగా మనకి డివోర్స్ రిలేటెడ్ లా హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద వస్తుంది, సెక్షన్ 13. ఇది గుర్తుపెట్టుకోవాలి. 13 కింద ఏమేమి గ్రౌండ్స్ ఉంటాయి. 13(1) ఏమో హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఫైల్ చేయాల్సిన గ్రౌండ్స్, 13(2) ఏమో ఉట్టి వైఫ్ ఫైల్ చేయాల్సిన గ్రౌండ్స్ ఇస్తారు. అయితే కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మనం డివోర్స్ ఫైల్ కాగానే మనం సినిమాలు చూస్తాం కాబట్టి సినిమాలలో చెప్తారు కాబట్టి అందరికీ తెలిసి ఉంటుంది. డివోర్స్ ఫైల్ కాగానే డివోర్స్ ఇవ్వరు. ఒక 6 months టైం, 6 to 18 months టైం పెట్టిన తర్వాత డివోర్స్ ట్రయల్కి వెళ్తుంది. దాని తర్వాత డివోర్స్ గ్రాంట్ అవుతుంది. అయితే ఈ పర్టిక్యులర్ కేసు ఏమైందంటే, వాళ్ళు సుప్రీంకోర్టుకి ఆర్టికల్ 142 కింద వెళ్ళారు. 142 ఏమంటుంది, ఆర్టికల్ 142 చాలా చాలా ఇంపార్టెంట్ కేసెస్ పరంగా. ఎందుకంటే 142 ఏమంటుందంటే, సుప్రీంకోర్టు నీ దగ్గరికి ఏ కేసు వచ్చినా దాంట్లో నువ్వు పూర్తి న్యాయం చేయాలి, కంప్లీట్ జస్టిస్ టు బీ డెలివర్డ్.
పూర్తి న్యాయం చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తారు. పూర్తి న్యాయంని ఎవరు ఎట్లా డిఫైన్ చేస్తారు? డిఫైన్ చేయరు. ఆ పూర్తి న్యాయం చేయాలి అన్న ఒక్క క్లాజ్ సుప్రీంకోర్టుకి చాలా పవర్ని ఇస్తుంది. దాని బేసిస్నే మన ఇండియాలో జ్యుడిషియల్ యాక్టివిజం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటాం కదా, 142 ఒక బేసిస్ దానికి. సో 142 కింద వాళ్ళు ఏం చేసిండంటే హస్బెండ్ అండ్ వైఫ్ కోర్టుకి పోయిండు. మేము కలిసి ఉండాలనుకుంటలేము, మమ్మల్ని 6 months ఆగుంది, 18 months ఆగుంది అని చెప్తున్నారు, మీరన్నా మాకు న్యాయం చేయండి, పూర్తి న్యాయం చేయండి అని చెప్పి వెళ్తారు. అయితే సుప్రీంకోర్టు తన మొత్తం జడ్జ్మెంట్ ఈ ఆర్టికల్ 142 బేసిస్ మీద ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏమంటదంటే ఇద్దరు వ్యక్తులు ఎట్టి పరిస్థితులలో కలిసి ఉండలేరు అని తేలిపోయిన తర్వాత వాళ్ళని 6 నుండి 18 నెలలు ఆపడం కూడా తప్పే, వాళ్ళకి డివోర్స్ ఇచ్చేయాలి అన్నది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. మీకు దీంట్లో ఎగ్జామ్లో ఏమి ఇంపార్టెంట్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ సెక్షన్ నంబర్స్, ఈ గ్రౌండ్ ఇర్రివోకబుల్ డ్యామేజ్ అంటే ఇంకా అసలు సరిదిద్దుకోలేని డ్యామేజ్ జరిపోయింది, ఇంకా దీన్ని మనం ఏం చేసినా సరిదిద్దలేము, అట్లాంటప్పుడు విడిపోవడమే మంచిది. అయితే ఇర్రివోకబుల్ డ్యామేజ్ ఆఫ్ మ్యారేజ్ అంటే గ్రౌండ్ కాదు, లాలో ఎక్కడ మీకు అది మెన్షన్ చేసి ఉండదు గ్రౌండ్ లాగా. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఇర్రివోకబుల్ డ్యామేజ్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ నాట్ అ గ్రౌండ్, లిస్టెడ్ గ్రౌండ్ ఫర్ డివోర్స్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్. అది చాలా చాలా ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ గ్రౌండ్స్ ఫర్ డివోర్స్ అండర్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఇది ఆప్షన్ ఇస్తే అది లేదు, అది ఉండదు. ఓకే, సో అది లేదు. అది యాక్చువల్లీ ఒక థియరీ. ఇర్రివోకబుల్ డ్యామేజ్ ఆఫ్ మ్యారేజ్ జరిగితే మీరు డివోర్స్ ఇవ్వచ్చు అని చెప్పి అదొక థాట్, ఒక ఐడియా మీనే, కానీ అది గ్రౌండ్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. అయితే దీంట్లో సుప్రీంకోర్టు ఈ 6 months వెయిటింగ్ పీరియడ్ వేవ్ చేసినామని చెప్పి చెప్పింది. అయితే ప్రతి కేసులో వేవ్ చేసుకుంటే పోవచ్చా అని అడిగితే సుప్రీంకోర్టు లేదు ప్రతి కేసులో వేవ్ చేయొద్దు అని అనింది. మరి మేము మీ దగ్గరికి డైరెక్ట్గా వచ్చి అడుగుతాం మీరు వేవ్ చేసేయండి అంటే లేదు, మేము ప్రతి కేసుని తీసుకోము, ఈ ఒక్క కేసుని తీసుకున్నాం, మీరు కింద కోర్టులకు వెళ్ళి వాళ్ళు మీకు న్యాయం చేయకపోతే అప్పుడే నా దగ్గర రావాలని సుప్రీంకోర్టు చెప్తుంది. సో మ్యాండేటరీ వెయిటింగ్ పీరియడ్ని ఏ కేసులో వేవ్ చేసిండు, కేసు నేమ్ ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏమేమి గ్రౌండ్స్ ఆఫ్ డివోర్స్ ఉంటాయి, అది ఛాన్సెస్ ఉంటాయి. సెక్షన్ 13 గుర్తుపెట్టుకోండి, ఇవి గ్రౌండ్స్ ఆఫ్ డివోర్స్. 13(1) కింద చూడండి, మీకు ఎక్కడ యూ డోంట్ హ్యావ్ ఇర్రివోకబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్ ఉండదు, అది ఉండదు. తర్వాత సెక్షన్ 13(2) బైగమీ, రేప్, సొడామీ ఆర్ బీస్టాలిటీ, ఇవన్నీ సెక్షన్ 13 clause 2 కింద ఉంటాయి. ఇందులో వైఫ్ డివోర్స్కి ఫైల్ చేయొచ్చు. ఓకే, సో ఈ గ్రౌండ్స్ కూడా ప్లీజ్ చదువుకోండి, ఇవి ఇంపార్టెంట్, ఇవి సబ్జెక్టివ్, ఇవి మ్యారేజ్ అన్న టాపిక్ కింద సొసైటీలో వస్తాయి. మనం నెక్స్ట్ డిస్కస్ చేయాల్సిన కేసు అబారిగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించింది. ఫస్ట్ క్వశ్చన్ దాని మీద అడగచ్చు. 370 ఏం చేసిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒక సపరేట్ ఫ్లాగ్, తన లాస్ తను చేసుకునే స్వాతంత్రం ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి రణ్బీర్ పీనల్ కోడ్ అని ఉండే, ఆ రణ్బీర్ పీనల్ కోడ్ని ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత రిప్లేస్ చేసింది. ఓకే, సో ఈ కేసు మీద మీకు కేస్ నేమ్ అడగరు, ఎందుకంటే కేసు వాజ్ అ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్, ఇట్ వాజ్ అ రెఫరెన్స్ టు ద సుప్రీం కోర్ట్. 143 కింద సుప్రీం కోర్టు తన ఒపీనియన్ చెప్పింది, కాబట్టి కేస్ నేమ్ అడగరు. ఏం అడుగుతారు ఇంపార్టెంట్, కేసు ఏ బేసిస్ మీద సుప్రీంకోర్టు కరెక్ట్ అనింది అన్నది ఇంపార్టెంట్. 2 బేసిస్, ఒకటేమో ఆర్టికల్ 370 అన్నది మనకి టెంపరీ ట్రాన్సిషన్ ప్రొవిజన్స్ కింద వస్తుంది, అంటే ఒక టెంపరీ ప్రొవిజన్ మాత్రమే, అది పర్మనెంట్ కాదు. సెకండ్ ఏంటంటే వెరీ క్లియర్లీ జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇండియాలో విలీనం చేస్తున్నామంటే డిక్లరేషన్ చేసిండు, డిక్లరేషన్ ఆఫ్ అనెక్స్చర్ ఇచ్చినప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కింగ్ ఇండియాలో దాన్ని ఒక భాగంగా తీసుకొస్తున్నామని డిక్లేర్ చేసిండు. కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్కి ఏం సపరేట్ సావరెనిటీ లేదు, మిగతా స్టేట్స్ లాగా జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉంది చూడండి, నో సావరెనిటీ ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆఫ్టర్ ఇట్స్ యాక్సెషన్ టు ఇండియన్ యూనియన్ అండ్ 370 వాజ్ టెంపరీ అండ్ ట్రాన్సిషనల్ ప్రొవిజన్. ఇది బేసిస్. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు దాన్ని యూనియన్ టెరిటరీ కిందకి కన్వర్ట్ చేశారు 2019. అండ్ సుప్రీంకోర్టు ఏమన్నదంటే యూనియన్ టెరిటరీ స్టేటస్ టెంపరీ, అందుకనే మీరు 30th September 2024 లోపు కాశ్మీర్లో ఎలక్షన్స్ పెట్టేసింది. ఈసీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ కండక్ట్ చేసింది. ఈ పాయింట్స్ మీకు అబారిగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 కింద ఇంపార్టెంట్. దాని తర్వాత మనకి ఓల్డ్ సెటిలర్స్ ఆఫ్ సిక్కిం కేసు ఉంది.
సిక్కిం మనందరికీ తెలుసు ఒక కింగ్డమ్, తర్వాత అది ఇండియన్ యూనియన్లో జాయిన్ అయింది. అయితే ఆ కింగ్డమ్లో వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు రిజిస్ట్రేషన్ ఉన్నా లేకపోయినా ఇండియాలో జాయిన్ అయ్యే ముందు అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకే ఇన్కమ్ ట్యాక్స్ కింద ఎగ్జామ్షన్స్ మనం గ్యారంటీ చేసినాం. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు సర్టిఫికేట్ లేదు, మేము ఎగ్జామ్షన్ ఇవ్వము, ఆడపిల్ల నాన్ సిక్కిం మనిషిని చేసుకుంది ఎగ్జామ్షన్ ఇవ్వము, ఇట్లా వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఇవ్వకుండా డినై చేయడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా మీరు ఎగ్జామ్షన్స్ ఇవ్వాలి, వాళ్ళకి మీరు డినై చేయొద్దు, వాళ్ళకి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నా లేకపోయినా, అంటే వాళ్ళ దగ్గర వాళ్ళు అక్కడ సెటిల్ అయిన ఒక ప్రూఫ్ ఉంటే చాలు, మీరు ఆటోమేటిక్గా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది. కేస్ నేమ్ ఇంపార్టెంట్, అసోసియేషన్ ఆఫ్ ఓల్డ్ సెటిలర్స్ ఆఫ్ సిక్కిం, ఇది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. ఎక్స్క్లూజన్ ఆఫ్ ఓల్డ్ ఇండియన్ సెటిలర్స్ హూ హ్యావ్ పర్మనెంట్లీ సెటిల్డ్ ఇన్ సిక్కిం ప్రయర్ టు మర్జర్ ఆఫ్ సిక్కిం విత్ ఇండియా ఆన్, ఈ డేట్ కంటే ముందు అక్కడ ఆల్రెడీ సెట్ అయిన వాళ్ళని కంపల్సరీగా వాళ్ళకి ఈ వెసులుబాటు కలిగించాలని చెప్పి కోర్టు డిక్లేర్ చేయడం జరిగింది, చాలా క్లియర్గా డిక్లేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే సిక్కిమీస్ విమెన్ నాన్ సిక్కిమీస్ మేనేజ్ చేసుకుంటారో వాళ్ళని కూడా ఎలిమినేట్ చేయొద్దు. జెండర్ ఇన్ఈక్వాలిటీ, ఇప్పుడు సిక్కింకి చెందిన మగోడు వేరే బయట నాన్ సిక్కిమీ లేడీని చేసుకుంటే వాళ్ళకి మాత్రము ఎగ్జామ్షన్స్ ఇచ్చి, సిక్కింకి చెందిన స్త్రీ బయట వాళ్ళని చేసుకుంటే వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఇవ్వము అంటే జెండర్ ఈక్వాలిటీని వైలేట్ చేస్తుంది, కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. మీరు అసోసియేషన్ ఆఫ్ ఓల్డ్ సెటిలర్స్ ఆఫ్ సిక్కిం, ఇది ఇన్కమ్ ట్యాక్స్ కింద వాళ్ళకి కన్సెషన్స్ కానీ వేవర్స్కి కానీ సంబంధించిన కేసు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి సెక్షన్ 497కి సంబంధించిన కేసు. సెక్షన్ 497 బేసిక్గా అడల్టరీకి సంబంధించింది. అడల్టరీ డీక్రిమినలైజ్ చేసింది సుప్రీంకోర్టు. కేస్ నేమ్ జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది కూడా మీకు మ్యారేజ్ అనే టాపిక్ కింద వస్తుంది. అయితే ఈ కేసు ఎందుకు న్యూస్లో ఉంది మనం అర్థం చేసుకుందాం. బేసిక్గా అడల్టరీ క్రైమ్ కాదు, కానీ గ్రౌండ్ ఫర్ డివోర్స్, మీరు డివోర్స్ తీసుకోవచ్చు అడల్టరీ మీద, కానీ దాని మీద పనిష్మెంట్ ఉండదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఒకవేళ అడల్టరీ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉంటే దాన్ని మనం క్రైమ్ లాగా పరిగణించాలా లేదా అన్న క్వశ్చన్కి సుప్రీంకోర్టు ఆన్సర్ ఇచ్చుకుంటూ ద సుప్రీంకోర్టు రూల్ దట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కెన్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దేర్ ఆఫీసర్స్ ఫర్ అడల్టరస్ యాక్ట్స్. ఆఫీసర్స్కి మాత్రం ఆర్మ్డ్ ఫోర్సెస్లో పనిచేసే వ్యక్తులకు అడల్టరీ ఇంకా ఒక క్రైమ్ అనే సుప్రీంకోర్టు డిక్లేర్ చేయడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్. ఓకే, సో అడల్టరీకి సంబంధించిన కేసు ఏది, ఏ సెక్షన్ అడల్టరీకి సంబంధించిన ఇవి ముందు అడిగిండు. అడల్టరీ ఈజ్ అ క్రైమ్ ఫర్ హూ అమంగ్ ద ఫాలోయింగ్. ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇట్ ఈస్ అ క్రైమ్. ఓకే, అడల్టరీ ఈజ్ అ గ్రౌండ్ ఫర్ డివోర్స్ బట్ ఇట్ ఈస్ డీక్రిమినలైజ్డ్ ఫర్ అదర్స్. మరి ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఎందుకు అట్లా అంటే, ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సివిలియన్స్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అంటే భిన్నంగా ఉంటాయి. వాళ్ళలో డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ భిన్నంగా ఉంటాయి, వాళ్ళకి లా అప్లై అయ్యే విధానం కూడా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ వరకు అడల్టరీని క్రైమ్ లాగా పరిగణించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. తర్వాత సేమ్ సెక్స్ మ్యారేజ్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు LGBTQ కింద వస్తుంది సొసైటీలో. కేస్ నేమ్ చాలా ఇంపార్టెంట్, సుప్రియో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద మమ్మల్ని కూడా సేమ్ సెక్స్ మ్యారేజెస్ని కూడా రికగ్నైజ్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద అది వీలు కాదు అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఎందుకంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మెయిన్ పర్పస్ ఏంటంటే, ఒక రెండు డిఫరెంట్ రిలీజియన్స్కి సంబంధించిన ఒక స్త్రీ ఇంకా పురుషుడు పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసుకుంటారు. చాలా క్లియర్గా లా సేస్ దిస్ యాక్ట్ అలౌస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అ మ్యారేజ్ బిట్వీన్ a man and women belonging to two different religions. అంటే మ్యాన్ అండ్ విమెన్ అన్నది లాలో స్పెసిఫై చేసిండు. ఇప్పుడు మేము దాన్ని మార్చి సేమ్ సెక్ అని పెట్టలేము. మరి ఎవరు పెట్టాలి? అది పార్లమెంట్ పెట్టాలి. సో గవర్నమెంట్ ఏమనిందంటే, పార్లమెంట్ని దీని మీద బిల్లు తీసుకురమ్మంది. మీరు యాక్ట్ని చేయండి, మేము ఆ స్పియర్లోకి ఎంటర్ అవ్వము, మీరు మారుస్తే అది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అవుతుంది. కానీ మేమే మార్చినాం అనుకోండి, జ్యుడిషియల్ ఓవర్ రీచ్ కిందకి వస్తుంది. సో సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ గాను పార్లమెంట్ మీరు దీని మీద లా చేయండి అని పార్లమెంట్కి చెప్పడం జరిగింది. సో బెంచ్ కంప్రైజ్డ్ ఆఫ్ CJ అండ్ ఫర్ అ చేంజ్ DY చంద్రచూడ్, జస్టిస్ DY చంద్రచూడ్
మైనారిటీ జడ్జ్మెంట్ ఇచ్చింది ఈ కేసులో. ఈ కేసు మీకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఎల్జీబీటీకి సంబంధించి అప్డేట్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ 10th షెడ్యూల్ అండ్ ఫ్లోర్ టెస్ట్. ఫ్లోర్ టెస్ట్ 10th షెడ్యూల్ కంటిన్యూస్గా న్యూస్లో ఉండే 2023లో మహారాష్ట్రలో చాలా పెద్ద కూప్ జరిగింది, దానికి సంబంధించిన కేసు ఇది. ఫస్ట్ ఫ్లోర్ టెస్ట్ అంటే ఏంటి? ఫ్లోర్ టెస్ట్ అంటే ఏంటంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ద డేని నీకు ఎంత మెజారిటీ ఉంది హౌస్లో చూపించు అని అడగడాన్ని మనం ఫ్లోర్ టెస్ట్ అని అంటాం. టు టెస్ట్ ద మెజారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, దాన్ని మనం ఫ్లోర్ టెస్ట్ అంటాం. ఫ్లోర్ టెస్ట్ ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వచ్చా అంటే కోర్టు ఈ కేసులో ఏం చెప్పిందంటే ఏ రకమైన మార్పులు చేర్పులు అంటే ఏ రకమైన గ్రౌండ్ లేకుండా అట్లా ఉట్టిగానే అడగద్దు, అడగడం కరెక్ట్ కాదు అనింది. ఏమవుతుందంటే గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర సడన్గా ఉద్ధవ్ ఠాక్రే వాజ్ ద సీఎం, ఆయనని మీరు ఫ్లోర్ టెస్ట్ ఇవ్వండి అని చెప్పిండు. కానీ అక్కడ ఏం వ్యాలిడ్ గ్రౌండ్ లేదు, అంటే వేరే వాళ్ళు ఎవరు ప్రపోజ్ చేయలేదు, గవర్నమెంట్లోంచి మేము రిజైన్ చేస్తున్నామని ఎవరు చెప్పలేదు. ఉట్టి పొలిటికల్ చేంజెస్ జరిగినాయి కానీ అఫీషియల్గా ఏమీ రాలేదు. రాకముందే గవర్నర్ వాళ్ళని ఫ్లోర్ టెస్ట్ అడిగితే ఇమీడియట్గా ఉద్ధవ్ ఠాక్రే రిజైన్ చేసిన తర్వాత ఏక్నాథ్ షిండే ముందుకు వచ్చింది, ఏక్నాథ్ షిండే సీఎం అయింది. సో ఈ కాంటెక్స్లో కోర్టు ఏమన్నదంటే అసలు గవర్నర్ ఏమీ గ్రౌండ్ లేకుండా ఏమీ చేంజెస్ లేకుండా అడగడం కరెక్ట్ కాదు, అది అన్కాన్స్టిట్యూషనల్. కానీ మేము ఆ గవర్నమెంట్ని బర్తరఫ్ చేయలేము, ఎందుకు అంటే ఉద్ధవ్ ఠాక్రే రిజైన్ చేసేది లేకుండే. ఆయన రిజైన్ చేయకుండా అట్లనే ఉండుంటే అప్పుడు మేము దాన్ని వెనక్కి తీసుకునే వీలు ఉంటుంది, కానీ ఆయన రిజైన్ చేశాను కాబట్టి మేము వెనక్కి తీసుకోలేము అని చెప్పి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. దీంట్లో ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్పీకర్ అగేన్స్ట్ రెజల్యూషన్ ఆఫ్ రిమూవల్ పెండింగ్లో ఉన్నప్పుడు హౌస్లో స్పీకర్ యాంటీ డిఫెక్షన్ లా కింద డిసైడ్ చేయడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పడం జరిగింది. సో యాంటీ డిఫెక్షన్ లా కింద ఈ కేసు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కేసులో స్పీకర్ కెనాట్ డిసైడ్ ఆన్ యాంటీ డిఫెక్షన్ వెన్ అ రెజల్యూషన్ ఫర్ హిస్ రిమూవల్ ఇస్ అండర్ కన్సిడరేషన్. హీ కెనాట్ కాల్ ఫర్ అ ఫ్లోర్ టెస్ట్. ఇవి రెండు చాలా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి. ఈ కేసుని రివ్యూ చేయాలి, అది కరెక్ట్ కాదేమో అన్న ఒపీనియన్లో సుప్రీంకోర్టు లార్జర్ బెంచ్కి రెఫర్ చేసింది. ఇది ఫస్ట్ చేంజ్. సెకండ్ చేంజ్, ప్రతి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద కోర్ట్ ఇంటర్ఫియర్ కాదు, ఫస్ట్ స్పీకర్ డిసిషన్ తీసుకున్నాకనే కోర్ట్ ఇంటర్ఫియర్ అవుతుంది. థర్డ్, డిస్క్వాలిఫై అయ్యేంత వరకు ఎమ్మెల్యేకి అన్ని రైట్స్ ఉంటాయి హౌస్లో పార్టిసిపేట్ చేయడానికి. యాంటీ డిఫెక్షన్ లా కింద డిస్క్వాలిఫై అయ్యే వరకు డిస్క్వాలిఫికేషన్ కన్సిడరేషన్లో ఉన్నా కూడా ఆయన పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది థర్డ్. తర్వాత ఫోర్త్ ఏమంటుందంటే మనకి పార్టీ స్ప్లిట్ అని ఉంటుంది. ఇప్పుడు ఒక పార్టీ ఉంది, అది రెండు భాగాలుగా విభజించబడింది. పార్టీ స్ప్లిట్ ఇంతకుముందు గ్రౌండ్ ఫర్ డిఫెక్షన్ కాదంటే డిఫెక్షన్కి అప్లై కాకపోతుండే, కానీ ఇప్పుడు అది గ్రౌండ్ ఫర్ డిఫెక్షన్. ఎట్లా అంటే పార్టీ స్ప్లిట్లో 2/3 ఒక పార్టీలో జాయిన్ అయ్యి 1/3 అట్లాగే ఉంటే ఈ 1/3ని డిస్క్వాలిఫై చేయొచ్చు పార్టీ స్ప్లిట్ ప్రకారం. సో పార్టీ స్ప్లిట్ అయినప్పుడు ఎవరిని డిస్క్వాలిఫై చేయాలి అన్న దాంట్లో స్పీకర్ తన విచక్షణని వాడాలి అని చెప్పి చెప్పడం జరిగింది కోర్టు. దాని తర్వాత గవర్నర్ వాజ్ నాట్ జస్టిఫైడ్. నేను చెప్పినా కదా ఫ్లోర్ టెస్ట్ అట్లా పిలవడం కరెక్ట్ కాదు, ఎందుకంటే అక్కడ ఏమి మేజర్ ఫార్మల్ చేంజెస్ కనిపించలేదు. కానీ ఉద్ధవ్ ఠాక్రే గారు అప్పటికే రిజైన్ చేశారు కాబట్టి మేము ఆ గవర్నమెంట్ని బర్తరఫ్ చేయము అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది కేసు. దీంట్లో మీకు ఫ్లోర్ టెస్ట్ అంటే ఏంటో తెలియాలి, యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించింది అన్నది తెలియాలి, పార్టీ స్ప్లిట్ మీకు ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ కేసు ఉంది కదా ఇంతకుముందు చెప్పిన నబమ్ రేబియా, ఈ కేసు చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా స్పీకర్ని డిస్క్వాలిఫై చేసే రెజల్యూషన్ కన్సిడరేషన్లో ఉన్నప్పుడు స్పీకర్ యాంటీ డిఫెక్షన్ లా కింద డెసిషన్ తీసుకోవద్దు అని చెప్పి చెప్పింది కోర్టు. దాన్ని మళ్ళీ రీకన్సిడర్ చేస్తామని కోర్టు చెప్పింది. దాని తర్వాత నెక్స్ట్ మనకి యానిమల్ క్రూయాలిటీ వర్సెస్ జల్లికట్టు, బేసిక్గా జల్లికట్టుకు సంబంధించింది. ఇప్పుడు జల్లికట్టుని మేము అలౌ చేస్తున్నామని చెప్పి కోర్టు చెప్పింది. సో మీకు కేస్ నేమ్ ఒకటి ఇంపార్టెంట్, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ వర్సెస్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. 3 స్టేట్స్ దీంట్లో ఉన్నాయి, ఒకటి తమిళనాడు, ఇంకోటి కర్ణాటక, మహారాష్ట్ర. జల్లికట్టు, కంబాల, బుల్కాట్ రేసింగ్కి. దాని తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఏ కేసులో సుప్రీంకోర్టు జల్లికట్టును అలౌ చేయమని చెప్పిండో ఆ పేరు ఇంపార్టెంట్, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వర్సెస్ నాగరాజ. ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. తర్వాత ఆర్బిట్రేషన్ కేసు బేసిక్గా ఏంటంటే
ఆర్బిట్రేషన్ అంటే ఏంటి, సింపుల్ టర్మ్స్లో సెటిల్మెంట్. రెండు కంపెనీస్ కొట్లాడి సెటిల్మెంట్కి కూర్చున్నప్పుడు ఆ కంపెనీస్ తీసుకున్న సెటిల్మెంట్కి గవర్నమెంట్ ఒక్కొక్కసారి ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదు? వాళ్ళు స్టాంప్ డ్యూటీ కట్టలేదనో, లేకపోతే వాళ్ళ పేపర్స్ కరెక్ట్ లేదనో, అగ్రిమెంట్ సరిగ్గా లేదనో ఒప్పుకోకుండా ఉంటుంది. అట్లా ప్రొసీజరల్ ఇష్యూస్ వల్ల ఒప్పుకోకుండా ఉండడం కరెక్ట్ కాదు. ఆర్బిట్రేషన్ ప్రొసీజరల్ ఇష్యూస్ వల్ల ఆగకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మీకు ఎగ్జామ్కి ఇది అడిగే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, కానీ ఇది ఇంపార్టెంట్ కేసు లాగా లిస్ట్ అయింది కాబట్టి ఇచ్చిన కేసు నేమ్ ఆర్బిట్రేషన్ కేసు ఇంపార్టెంట్. ఇది నేను మీకు ఇప్పుడు చెప్పిన కదా, ఎంబెడెడ్ అండ్ అన్స్టాంప్డ్ ఆర్ ఇన్సఫిషియంట్ స్టాంప్డ్ సబ్స్టాంటివ్ కమర్షియల్ కాంట్రాక్ట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ నాట్ వ్యాలిడ్, అన్ఎన్ఫోర్సబుల్ or even non-existent. Held that arbitration agreements embedded in stamped or insufficient stamped substantive commercial contracts are not valid. ఇట్లా చెప్పడానికి వీలు లేదు అని చెప్పింది. సో అది ఆర్బిట్రేషన్. ఇది మీనింగ్ మీకు తప్పు వస్తుంది, కానీ held that or even non-existent are valid. ఓకే, ఇది మిస్ అయింది ఇక్కడ. దాని తర్వాత నెక్స్ట్ మనకి సింప్లిఫికేషన్ ఆఫ్ ది అడాప్షన్ ప్రాసెస్. ఈ కేసు చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియాలో అడాప్షన్ చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్. ఎవరైనా అడాప్షన్కి వెళ్ళిన పేరెంట్స్ ఉంటే మీరు అడగని చెప్తారు, అబ్బో సంవత్సరాలు పడతాయి, మళ్ళీ లేరని కాదు, కాకపోతే ఆ ప్రొసీజర్ అంత టైం తీసుకుంటుంది. టెంపుల్ ఆఫ్ హీలింగ్ అనే ఒక ఎన్జిఓ ఈ ప్రొసీజర్ ఇంత టైం తీసుకుంటుంది, ఇది కరెక్ట్ కాదు, మీరు దీని మీద ఏదైనా యాక్షన్ తీసుకోండి అని కోర్టుకి వెళ్ళింది. అయితే కోర్టు ఈ ప్రొసీజర్ కరెక్ట్ కాదు, మీరు ఇంత టైం తీసుకోవద్దు, ఇమ్మీడియట్గా అడాప్ట్ అయ్యే పిల్లలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి అడాప్షన్ ఏజెన్సీస్ని ఎస్టాబ్లిష్ చేయండి అని డైరెక్టివ్ ఇచ్చింది. ఇది మొన్న కూడా న్యూస్లో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇది ఫ్యామిలీ కింద వస్తుంది, సొసైటీలో భాగం, చిల్డ్రన్ కింద వస్తుంది. టెంపుల్ ఆఫ్ హీలింగ్ అన్నది ఎన్జిఓ, గుర్తుపెట్టుకోండి. స్టాట్యూటరీ బాడీ ఆఫ్, అయితే దీని బ్యాక్డ్రాప్లో మనకి కారా గురించి తెలవాలి. CARA అంటారు. కారా అన్నది నేషనల్ లెవెల్ ఏజెన్సీ. అడాప్షన్కి సంబంధించి ప్రతి డెసిషన్ కారా తీసుకుంటుంది. 1990లో దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు, కానీ దానికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ స్టాట్యూటరీ స్టేటస్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015లో ఇచ్చారు. అంటే 1990 నుండి 2015 వరకు అది ఒక ఎక్స్ట్రా లీగల్ బాడీ. 2015లో మాత్రం దాన్ని ఒక స్టాట్యూటరీ బాడీగా చేశారు. అది స్టాట్యూటరీ బాడీ ఇంపార్టెంట్. జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 కింద వస్తుంది ఇంపార్టెంట్. 1990లో ఎస్టాబ్లిష్ చేశారు ఇంపార్టెంట్. నేషనల్ లెవెల్ ఏజెన్సీ టు డీల్ విత్ ఇంట్రా కంట్రీ అండ్ ఇంటర్ కంట్రీ అడాప్షన్స్ రెండు. అయితే ఈ ఇంటర్ కంట్రీ అడాప్షన్స్కి సంబంధించిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్, హేగ్ కన్వెన్షన్, ఇది కూడా మీకు ఇంపార్టెంట్ IR కింద. అందుకనే ఈ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మాన్యువల్ కన్వెన్షన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలన్నది కేసులో పేరు డాక్టర్ బలరామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. చాలా చాలా ఇంపార్టెంట్ కేసు ఇది. దీంట్లో మాన్యువల్ స్కావెంజింగ్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయడానికి కొన్ని డైరెక్టివ్స్ ఇచ్చింది. ఆ డైరెక్టివ్స్ అన్నీ కూడా చదవాలి మీరు, ఎందుకంటే మాన్యువల్ స్కావెంజింగ్ SC కింద వస్తుంది, SC ఈజ్ రిలేటెడ్ ఇష్యూ కింద. కాకపోతే ఇందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ డైరెక్షన్ ఏంటంటే, ఇంతకుముందు మాన్యువల్ స్కావెంజింగ్ డెత్స్కి 10 lakhs కంపెన్సేషన్ ఇచ్చేవాళ్ళు, దీన్ని 30 lakhsకి పెంచింది సుప్రీంకోర్టు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. సుప్రీంకోర్టు ఎంతకి పెంచింది అని అడిగితే 30 lakhsకి పెంచింది. తర్వాత నెక్స్ట్ క్రైటీరియా ఫర్ డెసిగ్నేషన్ యాజ్ అ సీనియర్ అడ్వకేట్. మనకి సీనియర్ గౌన్ అని అంటారు కోర్టులో, మీరు వినుంటారు. దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా సైంటిఫిక్గా లేదు అని చెప్పి ఇందిరా జయసింగ్ గారు కేసు వేశారు. ఇందిరా జయసింగ్ వర్సెస్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. సో క్రైటీరియా ఫర్ డెసిగ్నేషన్ యాజ్ సీనియర్ అడ్వకేట్కి సంబంధించిన కేసు ఇది. ఫస్ట్ క్వశ్చన్ ఇందిరా జయసింగ్ వర్సెస్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ ఫీమేల్ advocate to be designated as senior advocate in India, Indira Jaising, first female advocate. మీరు ఆ ఆర్జీకర్ కేసులో చూసుంటే షీఈస్ రిప్రజెంటింగ్ ద డాక్టర్స్. ఆమె ఫస్ట్ ఫీమేల్ అడ్వకేట్ టు బి డెసిగ్నేటెడ్ as సీనియర్ అడ్వకేట్. చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళీ గైడ్ లైన్స్లో మార్పులు తీసుకొచ్చారు. ఆ మార్పులు ఏంటి అన్నవి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మార్పు ఏంటంటే మినిమం ఏజ్ 45 years ఉండాలి సీనియర్ గౌన్కి అన్నది ఒకటి తీసుకొచ్చారు. అయితే ఈ ఏజ్ని ఒక్కొక్కసారి లిమిట్ చేయొచ్చు, కానీ మీ ఎగ్జామ్కి ఇది ఇంపార్టెంట్. సెకండ్ ఏంటి అంటే advocate's name, CJI along with any judge can recommend an advocate's name for designation. కానీ ఇప్పుడు ఉట్టి రికమెండేషన్ ఇస్తే సరిపోదు, రిటర్న్ రికమెండేషన్ ఇవ్వాలి అని చెప్పి సెకండ్ చేంజ్. థర్డ్ చేంజ్ ఏంటంటే, ఇంతకుముందు ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్కి కానీ ఇంటర్నేషనల్ సెమినార్స్కి కానీ 15 marks ఇచ్చేవాళ్ళు. దాని వెయిటేజ్ తగ్గి 5 marks మాత్రమే చేశారు.
చేశారు. అయితే ఫస్ట్ టైం అసలు ఈ గైడ్ లైన్స్ ఎప్పుడు ఇచ్చారు అంటే 2017లో ఈ గైడ్ లైన్స్ ఇచ్చారు ఫస్ట్ టైం. 2015లో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఆ గైడ్ లైన్స్లో ఇష్యూస్ ఉన్నాయని మళ్ళీ ఇందిరా జయసింగ్ గారు కేసేశారు. అందుకు ఈ 2023 జడ్జ్మెంట్ వచ్చింది. అయితే 2017లో ఇచ్చినప్పుడు గైడ్ లైన్స్ ఏమేమి ఇచ్చిండ్రు ఇది ఒక్కసారి చదవండి. పర్మనెంట్ కమిటీ ఉండాలి, పర్మనెంట్ సెక్రటేరియట్ ఉండాలి, పాయింట్ బేస్డ్ సిస్టమ్ మీద సీనియర్ గౌన్ ఇవ్వాలి, ఫైనల్ డెసిషన్ మేకింగ్ ఫుల్ కోర్టులో అవ్వాలి, ఇవన్నీ ఇచ్చారు. అయితే సీనియర్ గౌన్ అన్న ఆ డెసిగ్నేషన్ ఏ లా కింద ఇస్తారు అది ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్. అడ్వకేట్స్ యాక్ట్ 1961లో ఉన్న సెక్షన్ 16 క్లాస్ 2 ప్రకారం, సెక్షన్ 16 అన్న గుర్తుపెట్టుకోండి, సెక్షన్ 16 ప్రకారం సీనియర్ గౌన్ అని డెసిగ్నేట్ చేయొచ్చు. అంటే కోర్టులో 2 ఉంటాయి, జూనియర్ అడ్వకేట్ అంటారు, సీనియర్ అడ్వకేట్. సీనియర్ గౌన్ లేని వాళ్ళందరినీ జూనియర్స్ లానే కన్సిడర్ చేస్తారు. ఇయర్లీ ఒక 20-25 మెంబర్స్కి మాత్రమే లేదా 30-40 మెంబర్స్కి మాత్రమే సీనియర్ గౌన్ ఇస్తారు. సీనియర్ గౌన్ అన్నది ఒక ప్రెస్టీజ్. ఒక సీనియర్ కౌన్సిల్ వెళ్ళి కేసుని వాదిస్తున్నారు అంటే జడ్జెస్ కూడా చాలా టెన్షన్ ఇస్తారు. ఎందుకంటే సీనియర్ గౌన్స్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆ కేసుకి సంబంధించి లీగాలిటీస్ ఉంటేనే వెళ్ళాలి, కాన్స్టిట్యూషన్ అప్హోల్డ్ చేసే రెస్పాన్సిబిలిటీ. మన గ్రూప్ 1 కేసు అయింది కదా, దాంట్లో రిప్రజెంట్ చేసిన బోడశివ సార్ సీనియర్ గౌన్. సో అది సీనియర్ గౌన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత ప్రాపర్టీ రైట్స్ ఆఫ్ అన్బార్న్ చైల్డ్. అన్బార్న్ చైల్డ్ కూడా ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి ఈవెన్ ఇఫ్ ద మ్యారేజ్ బికమ్స్ వాయిడ్. ఇప్పుడు ఉదాహరణకి చైల్డ్ మ్యారేజ్, దాన్ని వాయిడ్ అని డిక్లేర్ చేసింది, కానీ ఆ అమ్మాయి ప్రెగ్నెంట్, ఆ పుట్టబోయే పిల్లకి, పిల్ల కానీ పిల్లగాడు కానీ పుట్టబోయే బేబీకి ప్రాపర్టీ మీద రైట్స్ ఉంటాయి, యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ మీద రైట్స్ ఉంటాయని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. సో ఏ కేసులో ప్రాపర్టీ రైట్స్ ఆఫ్ అన్బార్న్ చైల్డ్ మీద జడ్జ్మెంట్ వచ్చింది, కేసు నేమ్ ఒక్కటే ఇంపార్టెంట్. తర్వాత డిఫమేషన్ కేసు, రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ఇష్యూకి సంబంధించి కేసు నేమ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, అందరికీ ఐడియా ఉన్న కేసు. తర్వాత డాక్టర్ జయా ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హెడ్ డైరెక్టర్ ఇది పదవీ కాలాన్ని 3 సార్లు పొడిగించారు. సో 3 సార్లు పొడిగించడం కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు డిక్లేర్ చేసి ఆయనని ఇమీడియట్గా పదవిని విరమణ చేసుకోమని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో మనకు ఇంపార్టెంట్ ఏంటంటే ఈడీ సిబిఐ డైరెక్టర్స్కి ఇంతకుముందు 2 years టెన్యూర్ మాత్రమే ఉండేది, కానీ 2021లో తీసుకొచ్చిన అమెండ్మెంట్ మూలంగా వీళ్ళకి 3 extensions ఇవ్వచ్చు అని చెప్పి అమెండ్ చేయడం జరిగింది. ఈ లా వ్యాలిడ్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇంతకుముందు వాళ్ళకి ఎంత పదవీ కాలం ఉండే 2 years, ఇప్పుడు పరిస్థితి ఏంటి, వాళ్ళకి 3 annual extensions అంటే 3 years 1, 2, 3 times ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్పి చెప్పిండు. ఈ పాయింట్ మీ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్, ఎందుకంటే ఈడీ మీకు ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ కింద వస్తుంది. డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1956 నుండి అది ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు మాత్రం మనీ లాండరింగ్ యాక్ట్ కింద అది ఒక స్టాట్యూటరీ బాడీ. సో ఈడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ పాయింట్స్లో ఉంది, మీరు ఒకసారి చదువుకోండి. తర్వాత డిఫాల్ట్ బెయిల్ ఇది మీకు సింపుల్ వర్డ్స్లో చెప్తాను చూడండి. నన్ను ఒక కేసులో అరెస్ట్ చేశారు. ఆ లా ప్రకారము ఒక 1 monthలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి, కానీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఇన్వెస్టిగేషన్ని కావాలని నానుస్తారు. ఎప్పుడు కోర్టుకి నేను బెయిల్కి వెళ్ళినా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు, మేము ఆ మనిషిని వదలలేము బయటికి అని అంటారు. దానివల్ల ఏమవుతుంది, నా రైట్ టు పర్సనల్ లిబర్టీ వైలేట్ అవుతుంది. ఎన్ని రోజులు అంటే నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసిన రోజులు నేను జైల్లోనే ఉండాలన్నా. దానికి సుప్రీంకోర్టు ఏమంటదంటే నువ్వు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నీకు ఒక టైం లిమిట్ ఉంది, ఆ టైం లిమిట్ లోపు నువ్వు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయలే, నువ్వు చేసిన తప్పిదానికి ఆ మనిషిని లోపల పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చింది రితు చావ్రియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో. అయితే ఈ జడ్జ్మెంట్ లాస్ట్ ఇయరే వచ్చింది, దాంట్లో ఒక చిన్న మార్పు కూడా లాస్ట్ ఇయరే వచ్చింది. ఆ మార్పు ఏంటంటే మీరు ఇట్లా చెప్పడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అని అన్ని ఏజెన్సీస్ వెళ్ళి చెప్పినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే లోవర్ కోర్ట్స్ ఈ జడ్జ్మెంట్ని బేస్ చేసుకునే డిసైడ్ చేయాలని లేదు. ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తే ఏమవుతుందంటే ప్రతి కేసులో బెయిల్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ జడ్జ్మెంట్ని బేస్ చేసుకొని డిసైడ్ చేయాలని లేదు, కేసు టు కేసు సిచ్యువేషన్ని బట్టి డిసైడ్ చేయొచ్చు బెయిల్ ఇవ్వాలా వద్దా అని చెప్పి సుప్రీంకోర్టు సవరణ తీసుకొచ్చింది. మీకు ఎగ్జామ్కి డిఫాల్ట్ బెయిల్కి సంబంధించిన కేసు ఏది అని అడిగితే రితు చావ్రియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది ఆర్టికల్ 21-22కి సంబంధించింది. ఓకే, తర్వాత డౌరీ రిలేటెడ్ డెత్ మనకి 304B 498A 498A ఏమో DV యాక్ట్ డొమెస్టిక్ వైలెన్స్, 304B ఏమో డౌరీ డెత్ విత్ ఇన్ 7 years ఆఫ్ మ్యారేజ్, కాకపోతే
క్రువాలిటీ ఉండాలి. నిజంగా ఆమెని పైసల కోసం వేధించిండ్రు అన్న ప్రూఫ్ ఉంటేనే దాన్ని డౌరీ డెత్ లాగా కన్సిడర్ చేస్తాము అని సుప్రీంకోర్టు ఈ కేసులో క్లారిటీ ఇచ్చింది. ఏమనిందంటే 7 years లోపు చనిపోయింది కాబట్టి అది ఆటోమేటిక్గా డౌరీ డెత్ కాదు, డౌరీ హెరాస్మెంట్ ఉన్నట్టు ప్రూఫ్ ఉంటేనే దాన్ని డౌరీ డెత్ లాగా పరిగణిస్తామని చెప్పింది. ఇండియన్ పీనల్ కోడ్ మారింది. ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ పోయి బిఎన్ఎస్ వచ్చింది. మీకు సొసైటీలో దగ్గర ఒక 30 సెక్షన్స్ ఐడియా ఉండాలా. వాటి మీద నేను ఇంకొక వీడియో చేస్తాను. బిఎన్ఎస్ సెక్షన్స్, ఈ ఐపీసీ సెక్షన్స్, వాటి మీద క్వశ్చన్స్ వస్తాయి మీకు కంపల్సరీగా. 304 మారింది, 498 మారింది, ఈ నంబర్స్ ఇప్పుడు అప్లై కావు. సో నేను అది చేసినప్పుడు దాంట్లో ఆ డీటెయిల్స్ చెప్తాను. తర్వాత గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఈ కేసు చెప్తా చూడండి. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంది. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఒక కంపెనీ టాటా గ్రూప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టాటా గ్రూప్లో, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే ప్లీజ్, ఇంకొకలాగా తీసుకోవద్దు. టాటా గ్రూప్లో ఒక కంపెనీతో నేను అగ్రిమెంట్ చేసుకున్నా, కానీ బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ మా బిజినెస్ ఫెయిల్ అయింది. ఆ అగ్రిమెంట్, ఆ కంపెనీ నాకు లయబుల్ పైసలు పే చేయడానికి. ఆ కంపెనీ ఏమంటుంది అంటే నా దగ్గర పైసలు లేవు అంటుంది. అప్పుడు నేనేం చేయాలా? నేను మిగతా కంపెనీస్ మీద కూడా కేసు వేయొచ్చా లేదా అంటే సుప్రీంకోర్టు వేయొచ్చు అని చెప్తుంది. ఎందుకంటే అది గ్రూప్ ఆఫ్ కంపెనీస్, కొల్లమగరేట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అయినప్పుడు ఒక కంపెనీ చేసిన ట్రాన్సాక్షన్కి ఇంకో కంపెనీని లయబుల్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇది కాక్స్ అండ్ కింగ్స్ లిమిటెడ్ వర్సెస్ శాప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేసు. సో దీంతో నాకు తెలిసి 2023లో ఉన్న ఇంపార్టెంట్ కేసెస్ అన్నీ నేను కవర్ చేశాను. జాగ్రత్తగా ఇది చదవండి. హ్యాండ్ అవుట్ మీకు మండే రోజు అప్లోడ్ అవుతుంది. NFHS హ్యాండ్ అవుట్ కూడా అప్లోడ్ అవుతుంది. చూసుకొని చదవండి. ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో దీని మీద చేస్తాను. మన NCRB ఒకటి ఉంది, డేటా ఒకటి, దాని తర్వాత BNS ఇంకా IPC సెక్షన్స్, అది మీకు చాలా ఇంపార్టెంట్ సొసైటీలో, దాని మీద చేస్తాను. తెలంగాణ మూవ్మెంట్ మ్యారథాన్ కూడా ఒక 1 day తర్వాత అప్లోడ్ చేపిస్తాను. థ్యాంక్ యూ.